నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2026 ఎస్ఐఆర్ తయారీపై జిల్లా స్థాయిలో పనితీరుపై చీఫ్ ఎలక్టరల్ అధికారి వివేక్ యాదవ్ సమీక్ష. తూర్పుగోదావరిలో కొత్తగా 217 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన. కలెక్టర్ కీర్తి చేకూరి. రాజమండ్రిలో గోదావరి జోన్ బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమం. హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, ఎంపీ పురంధేశ్వరి. గత 3 నెలల నుండి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్లో మందుల కొరత. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధుల ఆవేదన. రెండు 2026 ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక కార్యక్రమాలను సమీక్షించేందుకు చీఫ్ ఎలక్టరల్ అధికారి వివేక్ యాదవ్ గురువారం అమరావతి నుంచి ఏపీఎస్డబ్ల్యూఎన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ టి సీతారామమూర్తి తదితరులు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సమావేశంలో బిఎల్ఓ, ఈఆర్ఓఎస్, ఏఈఆర్ఓల శిక్షణ, ఓటర్ల మ్యాపింగ్ పురోగతి, బిఎల్ఓ ఐడి కార్డుల పంపిణీ, పెండింగ్ ఫారంలు, కాల్ బుకింగ్ స్థితి, ఈఆర్ఓ మార్పు ప్రతిపాదనలు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ అంశాలను చీఫ్ ఎలక్టరల్ అధికారి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి నవంబర్ 26న ఈఆర్ఓఎస్, ఏఈఆర్ఓఎస్ మరియు ఎలక్షన్ సిబ్బందికి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026పై శిక్షణ నిర్వహించడం జరిగిందన్నారు. అందుకు సంబంధించిన మినిట్స్ సమర్పించినట్లు తెలియజేశారు. జిల్లాలోని మొత్తం 16,23,741 ఓటర్లలో 4,19,204 మంది ఓటర్లు బిఎల్ఓ యాప్ ద్వారా మ్యాప్ చేశామని అన్నారు. అలాగే కొత్తగా 12,696 వివరాలు కూడా బిఎల్ఓలు నమోదు చేశారని వెల్లడించారు. బిఎల్ఓ ఐడి కార్డులు నవంబర్ 25న అందుకుని పంపిణీ చేశామని అన్నారు. నవంబర్ 1 నుండి 26 వరకు స్వీకరించిన 130,718 ఫారంలలో ఎక్కువ శాతం 7 రోజుల్లోపే ప్రాసెస్ అవుతున్నాయని, కాల్ బుకింగ్ పెండింగ్స్ జిల్లాలో ఏ పెండింగ్స్ లేవని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం ఉన్న 1,581 పోలింగ్ కేంద్రాలకు అదనంగా 217 కొత్త హేతుబద్ధీకరణ తర్వాత మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,798గా ఉందన్నారు. వీటిలో అనపర్తి 40లో 228 నుండి 248కు, రాజానగరం 49లో 216 నుండి 238కు, రాజమహేంద్రవరం నగరం 50లో 241 నుండి 263కు, రాజమహేంద్రవరం గ్రామీణం 51లో 267 నుండి 309కు, కొవ్వూరు ఎస్సీ 54లో 176 నుండి 212కు, నిడదవోలు 55లో 205 నుండి 248కు, గోపాలపురం ఎస్సీ 66లో 248 నుండి 280కు పెరగనున్నట్లు తెలిపారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి బిఎల్ఓల నియామకానికి సంబంధిత వివరాలు ఈఆర్ఓల ద్వారా సమర్పించనున్నట్లు తెలిపారు. కొత్తగా ప్రతిపాదించిన పోలింగ్ కేంద్రాలకు బిఎల్ఓల వివరాలు కూడా ఈఆర్ఓలకు అందజేశామని చెప్పారు. రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద గోదావరి జోన్ మండల అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో భాగంగా గోదావరి నదీ తీరాన నిర్వహించిన యోగా కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు యోగాలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద గోదావరి జోన్ మండల అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో భాగంగా గోదావరి నదీ తీరాన నిర్వహించిన యోగా కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు యోగాలో పాల్గొన్నారు. గురువారం రివర్ వేలో జరిగిన యోగా కార్యక్రమంలో మండల స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ చీఫ్ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, యోగా మన జీవన విధానంలో ఒక భాగమని, యోగాను ప్రపంచ దేశాలలో ఒక దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయాన్ని వివరిస్తూ
ఇది మన పూర్వీకులు మనకు అందించిన ఒక వైద్య విధానమని పేర్కొన్నారు. యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వవ్యాప్తం చేశారని మాధవ్ కొనియాడారు. గోదావరి జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గంలో భాగంగా తొలుత గోదావరి నదీ తీరాన ఇస్కాన్ టెంపుల్ వద్ద నూతన జెండా స్తూపాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర భారీ పరిశ్రమల ఉపశాఖ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం. అలాగే మండల అధ్యక్షుల తర్వాత ఉండే భారతీయ జనతా పార్టీకి సంబంధించి సంస్థాగత విధానంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో గోదావరి జోన్, అంటే గోదావరి జోన్లో దాదాపు 6 జిల్లాలు ఉంటాయి. సంస్థాగత పరంగా 6 జిల్లాలకు సంబంధించి మండల బీజేపీ అధ్యక్షులకు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులకు కూడా ప్రశిక్షణ వర్గ తరగతులు ప్రారంభించడం జరిగింది. ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ క్లాసెస్. అందులో భాగంగా ఇవాళ రాజమండ్రిలో మేము ప్రారంభించడం, ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద మండలాధ్యక్షులకి మార్గదర్శనం చేశాం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా స్థానికంగా ప్రజాప్రతినిధుల్ని ఎన్నికయ్యే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాల మీద కూడా మార్గదర్శనం చేస్తున్నాం. అదేవిధంగా కూటమిలో మిగతా పార్టీలతో ఏ విధంగా సమన్వయం చేసుకుని పనిచేయాలనేటువంటి విషయాల మీద కూడా మార్గదర్శనం చేస్తున్నాం. బూత్ ఆధారంగా పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయాలనేటువంటి ఆలోచన, ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి, ఏ విధంగా ప్రజల యొక్క సమస్యలను గుర్తించాలి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాల మీద, స్థానిక అంశాల మీద ఏ విధంగా ఉద్యమం చేయాలనేటువంటి విషయాల మీద వేళ మండల అధ్యక్షులకి అనేక అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ శక్తి. ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానం చూరుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఎన్డీఏ ఉందో పెద్ద ఎత్తున దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. అన్ని వర్గాల ప్రజలకు కూడా, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు, గిరిజన జాతులు, వృద్ధులకు అందరికీ కూడా వీటి ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళాలి.
ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి. ఇవాళ భారతదేశంలో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 16 రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాల్లో ఉంది. మరొక 5 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిపి అధికారంలో ఉంది. పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో అధికారంలో ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి మళ్ళీ బీహార్లో అధికారంలో ఉంది. తెలంగాణలో బలీయమైనటువంటి శక్తిగా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉన్నాం. మహారాష్ట్రలో ఉన్నాం. తమిళనాడులో పెద్ద ఎత్తున ఎదిగాం. ఇవాళ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉన్నటువంటి పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎదగాలి. పెద్ద ఎత్తున మనం ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎన్నికయ్యే విధంగా పనిచేయాలి అనేటువంటి విషయాల మీద ఇవాళ మేము ఇక్కడ మార్గదర్శనం చేయడం జరిగింది. ఇది పూర్తిగా పార్టీ యొక్క సంస్థాగత వ్యవహారాలకి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాస్. ఇప్పుడు ఇంకా చర్చ లేదు. కలిపి పనిచేయడం 100% జరుగుతుంది. అక్కడ ఎవరు బలాల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎవరు బలంగా ఉన్నాం, ఏ ప్రాంతంలో ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి విషయాల మీద జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాలు, మండలాల్లో ఉన్నటువంటి ఆ నాయకత్వాలు గుర్తించి కలిసి పోటీ చేయడం జరుగుతుంది. ఇంకా ఆ స్థాయి రాలే. మేము ఏం అడగాలి, ఎంత మేరకు భారతీయ జనతా పార్టీకి పొత్తుల్లో ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయం ఎన్నికల సందర్భంగా డిసైడ్ చేసుకుంటాం. ఏవైనా అవగాహనకు వస్తాం. 100% అవగాహనకు వస్తాం. మేము ఎక్కడ బలంగా ఉంటే అక్కడ, ఎక్కడ మంచి అభ్యర్థులు ఉంటే అక్కడ మేము కూటమిలో ప్రతిపాదించడం జరుగుతుంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఫలితాలు సాధిస్తుంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఏ మేరకు కోట అంటే ప్రాతినిధ్యం సంపాదించాలో ఆ మేరకు మేము సాధించడం జరుగుతుంది. రైట్ అండి, ధన్యవాదాలు. విశాఖ ఉక్కు బాగుపడాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. ఎంత చేసినా ఇంకా విశాఖ ఉక్కు ఏమవుతుంది, విశాఖ ఉక్కు ఏమవుతుంది, విశాఖ ఉక్కు ఏమవుతుంది అంటే ఇంకేం సమాధానం చెప్పాలి? విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. 11,500 కోట్లు ప్యాకేజీ ఇచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అంటే మనం కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే 11,500 కోట్లు ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది? అసలు పెద్ద ఎత్తున నష్టాలు రావడమే పొరపాటు. కేంద్ర ప్రభుత్వం పాలసీకి విరుద్ధంగా విశాఖ ఉక్కుకి ప్యాకేజీ ఇచ్చింది. ఏదైతే అధికారంలోకి వచ్చాక కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలు రాష్ట్రంలో, కేంద్రంలో విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ అనే విషయాన్ని నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే మా కేంద్ర మంత్రి కుమారస్వామి గారి ద్వారా ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, ఆర్థిక మంత్రిగా ఉన్నట్టు నిర్మలా సీతారామన్ గారికి పదే నచ్చ చెప్పడం ద్వారా 11,500 ప్యాకేజీని సాధించగలిగాం.
అయినా ఇంకా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటే ఈ విధంగా మాట్లాడేవాడికి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏ విధమైనటువంటి ఆలోచన ఉంది, వారి యొక్క చిత్తశుద్ధిని మేము అనుమానించాల్సినటువంటి పరిస్థితి కనపడతాం. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ గత 3 నెలల నుండి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్లో మందుల కొరత చాలా విపరీతంగా ఉందని, ఏ మందులు కూడా లేవు అనే సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ మందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఏ విధంగానూ కూడా ఉపయోగపడలేదని, ఇదే గనక కొనసాగితే కార్మికుల శ్రేయస్సు కొరకు సమస్య పరిష్కారం కాని పక్షంలో 10 రోజుల్లో ఈఎస్ఐ ఆఫీస్ ముందు భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు. సంక్షేమ బోర్డులో మ్యారేజ్ స్కీమ్, డెలివరీ స్కీమ్, సహజ మరణం పరిహారం, యాక్సిడెంట్ అయినచో పరిహారం, యాక్సిడెంట్లో చనిపోయినచో పరిహారం, కార్మికులందరికీ కూడా టూల్ కిట్స్ విధానం, నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానం, కార్మికులకు స్కాలర్షిప్ విధానం సంక్షేమ బోర్డు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధులు ఆసపు శ్రీనివాస్ బుజ్జి, దేవగుప్త శ్రీనివాస్, పిల్లి ఆనం వీరబాబు, కురపాటి రాజన్న, రెడ్డి అప్పలనాయుడు, రాంబాబు, రమేష్ అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. సంబంధించి మరి గతంలో సుమారుగా 3 నెలల నుంచి మందులు లేవండి. 3 నెలల నుంచి మందులు లేవు. నేను 7వ తారీఖు 10వ నెల 2025న సూపరింటెండెంట్ గారికి, ఈఎస్ఐ సూపరింటెండెంట్ గారికి, అయ్యా మందులు లేవు, కార్మికులందరూ గగ్గోలు పడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు అని ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి. కనీసం ఈ రోజు వరకు కూడా ఒక షుగర్ మాత్రలు లేవు, ఒక బీపీ మాత్రలు లేవు, మరొకటి లేవు. ఇది ఎంత దారుణం అంటే, ఒక కార్మికుడు మరి ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి డబ్బులు కడుతున్నాడు, కనీసం ఆ కార్మికుడికి ఏ విధంగా కూడా మందుల విషయంలో న్యాయం చేయలేని పరిస్థితి అయింది. అయ్యా కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గత 6 నెలల కిందట మరి ఈఎస్ఐ హాస్పిటల్లో తనిఖీలు చేసిన వారు, చాలా సంతోషం. ఈ రోజున కార్మికుడు పడుతున్న ఆవేదన, ఇబ్బంది, ఆరోగ్యరీత్యా కార్మికులకు డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈఎస్ఐ సంబంధించి వారు మరి ట్యాబ్లెట్స్ ఏవైతే ఇవ్వాలో వారు ఇవ్వాలి. కానీ ఒక్క ట్యాబ్లెట్ కూడా లేని పరిస్థితి అయింది. ఇదే కనుక కంటిన్యూ జరిగితే మరొక వారం రోజుల్లో ఈఎస్ఐ హాస్పిటల్ గేటు ముందు ధర్నా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కూడా ఎవరు పట్టించుకునే నాథులు లేడు. అలాగే కార్మికులను అధికార పక్షాల వారు కానీ ప్రతిపక్షాల వారు కానీ ఓన్లీ ఓటింగ్ బ్యాంక్ లాగానే తీసుకుంటున్నారండి. ఓటింగ్ బ్యాంక్గా వినియోగించుకుంటున్నారు తప్ప సమస్యలను పట్టించుకోవట్లేదు. ఏదైతే సమస్యలు ఉన్నాయో కార్మిక సమస్యలు, ఆ సమస్యల్లాగానే ఉండిపోతున్నాయి. రోజు రోజుకు ఇంతింతై అంతంతై అవుతుందండి. అందరికీ ప్రతి ఒక్క కార్మికుడికి చేతి నిండా పని ఉందనుకోండి, ఇక్కడ ఏది అన్నా క్యాంటీన్తో పని ఏముందండి? వర్కర్కు చేతి నిండా పని ఉంటే అన్నా క్యాంటీన్లు పెట్టాల్సిన అవసరం లేదు, వర్క్ లేకనే కదా. తర్వాత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాల నాయకులు శ్యామల సెంటర్ నుండి కోటపల్లి బస్టాండ్ మీదుగా నిరసన ర్యాలీ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక శ్యామల సెంటర్ నుండి కోటపల్లి బస్టాండ్ మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడుతూ, కార్మికులను సంప్రదించకుండా కార్మిక హక్కులు కాలరాస్తూ తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఢిల్లీ రైతాంగ పోరాటానికి మోడీ క్షమాపణ చెప్తూ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేస్తానని ఇచ్చిన హామీ 5 ఏళ్లు గడిచినా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు, పంట రుణాలు, పంట నష్టపరిహారం చెల్లించేలాగా
ప్రత్యేక చట్టాన్ని చేయాలని, ఉపాధి హామీ పథకంలో కేవైసీ పేరుతో తొలగించిన 26 లక్షల కార్మికులను తక్షణం పునరుద్ధరించి సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలని, ఉపాధి హామీ కార్మికులకు రోజు వేతనం 600 చెల్లించాలని, పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, ఏలేరు ఆధునీకరణ పనులు తక్షణం చేపట్టి వ్యవసాయానికి ఊతమివ్వాలని డిమాండ్ చేశారు. లేబర్ ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటియుసి రాష్ట్ర కోశాధికారి బివివి కొండలరావు మాట్లాడుతూ కోడ్లపై దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్న ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పని గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధపడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన ఎలక్టోరల్ బాండ్ రాజకీయ విరాళాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొనడాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, ప్రజా నాట్య మండలి కార్యదర్శి ఎస్ నవరోజీ, ఐఎఫ్టియు నాయకులు ఏవి రమణ, చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎన్టీయూసీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, శివకుమార్ గౌడ్, సిఐటియు మూర్తి తదితరులు పాల్గొన్నారు. పోరాటాల్లో ప్రజలు, కార్మికులు, ఉద్యోగస్తులందరూ కూడా సంఘటితం కావాలని మనసారా కోరుకుంటున్నాను. విద్యార్థి దశ నుండే సేవాభావం అలవర్చుకోవాలని ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో వక్తలు ఉద్బోధించారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల జాతీయ సేవా పథకంలో భాగంగా ప్రత్యేక సేవా శిబిరం మున్సిపల్ కాలనీలో గల రత్నంపేటలో ఈరోజు ప్రారంభించారు. ముందుగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య, ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు కేటీఎస్ మూర్తి, ఎస్వివి సుబ్రహ్మణ్యంలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక సేవా శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు కేటీఎస్ మూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చురుకుగా ఉంటూ మనలోని బద్ధకాన్ని తొలగించుకున్నప్పుడు జీవితంలో పైకి ఎదగగలమని విద్యార్థులకు సూచించారు. మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు ఎస్వివి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవాభావం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచిస్తూ సేవ చేసే భాగ్యం కొంతమందికే దొరుకుతుందని, దాన్ని సద్వినియోగం చేసుకొని అణగారిన ప్రజలకు సేవ చేయాలని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ సేవా పథకంలో విద్యార్థులు చేరాలంటే వారిలో సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లందరూ ఈ ప్రత్యేక శిబిరానికి వచ్చాం, ఏదో చేశామన్నట్టుగా కాకుండా ప్రతి పనిలోనూ నిమగ్నమై ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, కళాశాల ఎన్ఎస్ఎస్ మాజీ పీఓ జి లక్ష్మీ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు కూడా ఫ్రీగా చేసిన మానవ సేవే మానవ సేవ అని చెప్పి నిరూపించారు. అంతేకాదు చాలా ఏరియాలో రాయలసీమలో కానీ మన ట్రైబల్ ఏరియాస్లో కానీ వేసవకాలంలో తాగడానికి మంచిగా ఉండవు. అటువంటి ప్లేసెస్లో ఆయన ట్యాంకర్స్, ఓవర్ ట్యాంకులు అన్నీ అరేంజ్ చేసి వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై అన్నీ కూడా ఎన్ఎస్ఎస్ పిల్లలు మీతో పాటు వస్తారు. సత్యసాయి సేవ మా పిల్లలకు కూడా మేము కూడా సేవా దృక్పథంలో గోదావరి క్లీనింగ్ అయింది, లేకపోతే గోదావరికి నరేంద్ర మోడీ గారు 54 కోట్లు రిలీజ్ చేశారు. జగన్ గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్ల నుంచి 95 కోట్లతోటి మురికినీటి శుద్ధి కర్మాగారం వచ్చిందంటే రాజమండ్రికి అది మా పిల్లల యొక్క కృషి. ఎందుకంటే వెళ్ళి అక్కడ క్లీన్ చేసి అదంతా ఎక్స్పోర్ట్ చేసి నిరాధ్యక్షతనే నరేంద్ర మోడీ లాంటి వాడు నమామి గోదావరిని 54 కోట్లు ఇచ్చారు. జగన్ గారు ఎవరికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం, మా మాత్రం 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు. ఎందుకంటే పిల్లలందరూ ఇంత కష్టపడి ఇచ్చారు. మా వాళ్ళు సేవా కార్యక్రమానికి ఇప్పుడు కూడా ముందుంటారు. మీరు ఏ కార్యక్రమం చేద్దామని మా ప్రవీణ మేడం చెప్తే వెంటనే మా పిల్లలు అక్కడ వస్తారు. మీరు కంప్లైంట్గా ఈ కాడ నుంచి టైఅప్ అయ్యి సత్యసాయి సేవ ఉంది, రాజమహేంద్రి
ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కంబైన్డ్గా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ జరిగింది. ఆలయం ఆవరణలో ప్రత్యేకంగా వేసిన పదునెట్టంబడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శేష్ కుమార్ శర్మ కేరళ సాంప్రదాయం ప్రకారం అయ్యప్ప స్వాములతో పడిపూజ జరిపించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసిన శరణ ఘోషతో హౌసింగ్ బోర్డ్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. పడిపూజకు విచ్చేసిన స్వాములకు ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు వేణు గురుస్వామి పూలమాలలు వేసి ఆహ్వానించారు. ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా పడిపూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పడిపూజ అనంతరం మణికంఠ శర్మ అయ్యప్ప స్వామికి అఖండ హారతి ఇచ్చారు. ఆమిజాల నాగేశ్వరరావు భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, లతా, లక్ష్మీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ నండూరి శాంతశ్రీ, యనుమల బ్రహ్మానందం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వాములకు భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. నండూరి కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
Thank you.
బొమ్మూరు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం క్షేత్ర పాలకుడైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కళ్యాణం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. నండూరి శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యంలో బొమ్మూరు పంచాయతీ కార్యదర్శి గుత్తుల వీరవెంకట కాశీ విశ్వనాథ్ ధర్మపత్ని దుర్గా మల్లేశ్వరి చేతుల మీదుగా వైభవంగా జరిగింది. అతిథులుగా బొమ్మూరు గ్రామ టీడీపీ నాయకులు మద్దిలేటి శివసత్యప్రసాద్, సబ్బిల్ల శ్రీనివాస్ రెడ్డి, ధర్మకర్త కామిని వెంకట్ రాంప్రసాద్ చౌదరి, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. सहस्रमूर्ते सहस्रपादाक्षिरोर्वाहवे सहस्रण వారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పాద ప్రక్షాళన జరుగుతుంది. స్వామి వారికి ఈ యొక్క పాద ప్రక్షాళన జరుగుతుంది. ఈ యొక్క మధుపత్రాలు అలాగే కాళ్ళు అలాగే సింహోత్తమం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. తలంబ్రాలు విశేషంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవం
పూర్వం భవతు భార్గవచ్యవన ఆవత్సర ఆవద్రోజామదజ్ఞ పంచారుష. స్థానిక కోరుకొండ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వాములు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పడిపూజలో పాల్గొన్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం 40వ శబరిమల యాత్ర సందర్భంగా జరిగిన ఈ పడిపూజ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పదునెట్టం బడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తి శ్రద్ధలతో పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు, గార్లపాటి సూర్యనారాయణ, యనుమల బ్రహ్మానందం, నామన వాసు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. జక్కంపూడి విజయలక్ష్మి స్వయంగా భక్తి గీతాలు ఆలపించారు. పండు గురుస్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి అఖండ హారతులిచ్చారు. పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. నాగరాజు స్వామి, డి యశ్వంత్ స్వామి, కంది కిషోర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆదిమూల మహాగణపతి భగవానే స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర సంస్థ Hare
వెలుగులలో నాలోని స్వామి స్వామి శరణమయ్యప్ప. ब्रह्मण्याय नमः ब्राह्मण प्रियाय नमः प्राणायामपराय नमः धरसांपदयामि सर्वेश्वराय नीतिमतये नमः नियमाय नमः सर्वायन्तरमूर्तये नमः लक्ष्मीराश्रयाम वेदया मासकं प्रजामसे सन्दरश्रे समस्तमङ्गलाय प्रकष्टमभयोगिने प्राहमाङ्गमया देवासरणागतवत्सला ఇటువంటి సేవా దొరుకుదా ఇటువంటి సేవా ఈ పదరాజీవముల చేరు నిర్వాణ మరి ప్రసాదించాలని కోరుతూ స్వామి స్వామి శరణం అయ్యప్ప నంబడి తోటలే భూపదికడ స్వామియే భూపదికడ మరకంటూ భూపదికడ మరకంటూ నంబడి తోటలే శంకరాయ శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శంకరాయ మంగళం విలాసి వీరునకు వీరమణి వీరునకు వీరమణి
వెళ్ళాల వీరులకు నిలవని కట్టులకు వెళ్ళాల వీరులకు నిలవని కట్టులకు ఎనకలో ఎనకలో శ్రీ దానవయ్య బాబు సమేత నాగమ్మ తల్లి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం గోపాల్ నగర్లో ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం గోపాల్ నగర్లో గల శ్రీ దానవయ్య బాబు సమేత నాగమ్మ తల్లి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయం సామూహిక సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాలు నిర్వహించారు. ఇందులో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారి సేవలో తరించారు. కావాలి అక్క
దగ్గర తలంబ్రాల బియ్యం ఉన్నాయి. కొబ్బరికాయ పెట్టారు చూసారు రెండు, అందరూ కూడా కొబ్బరికాయ పక్కన పెట్టి ఆ తలం మీ దగ్గరికి స్వామివారి పాదుకలు వస్తాయి. చక్కగా పాదుకల మీద తలంబ్రాలు వేయండి. మీ దగ్గరికి వేస్తారు మీ చేత అందరూ కూడా. విశ్వభూతాని सर्वभूतेषु विष्णुमायेति शब्दिता देवी सर्वभूतेषु चैतन्येत्यभिधीयते पूर्वारोहन्तपुष्पिणी चन्द्रमाला अपां पुष्पम् చాలా
చేసి పెట్టుకోండి. మీ దగ్గర కొబ్బరి చెక్కలు తీసుకుంటే చాలండి. కొబ్బరి చెక్కలు కొట్టేసి తీసుకొచ్చేయండి. మీ దగ్గరికి పళ్ళెం పట్టుకుని వస్తారు, పళ్ళెలో పెట్టేది లేదా ఇక్కడ తెచ్చి ఇక్కడ పళ్ళెం పెడతారు, పళ్ళెలో పెట్టేది కానీ లేచి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసారండి అందరూ కూడా. ఆ కంకణం మాత్రం పక్కన పెట్టుకోండి. ఎవరైనా కొబ్బరికాయ చేస్తే కొబ్బరికాయ కొట్టేసి తెచ్చేయండి ఇక్కడికి, నేనైతే పెట్టేస్తాం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదయితం సర్వాన్ కామాన్ సహ బ్రహ్మగ్రంథిరా అమ్మాయి భజంత్రుడు రాయించిన బంగారం పంపేయండి. అమ్మా దయచేసి వెలిగించాలి, అగ్గిపుల్లతో వెలిగించండి. అగరత్తులు లేవు మన అక్కడ లేవు అగరత్తులు. అమ్మా రెండు అలా పట్టుకెళ్ళండి అమ్మా, వెలిగిస్తారు. ఒక్కొక్కటి పట్టుకెళ్ళండి, అలా అందరూ వెలిగిస్తారు. రండి అమ్మా, రండి మీరు అమ్మా. ఇది కూడా ఉంది మణిగారాల కిందకి. మణిగారు రండి రండి అమ్మ, రండి అమ్మా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 2026 SIR తయారీపై జిల్లా స్థాయిలో పనితీరుపై చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ సమీక్ష. తూర్పుగోదావరిలో కొత్తగా 217 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన. కలెక్టర్ కీర్తి చేకూరి. రాజమండ్రిలో గోదావరి జోన్ బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమం. హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, ఎంపీ పురంధేశ్వరి. గత 3 నెలల నుండి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్లో మందుల కొరత. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధుల ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.